వర్క్ మనం వర్క్ స్టార్ట్ చేయడం అంటే అందరికీ ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఒక కొత్త పని మొదలు పెట్టాలన్నా, ఒక కొత్త పని చేయాలన్నా ఆసక్తిగానే ఉంటుంది. బాగా సాగుతున్నటువంటి పనిని కానీ, బాగా సాగుతున్నటువంటి బిజినెస్ని కానీ, రేపటి నుంచి నువ్వు ఆ బిజినెస్ క్లోజ్ చేసి అటువంటిది చెప్తే వాడికి నచ్చదు. ఎందుకు బాగా సాగుతుంది కదా, ఎందుకు మూసేయాలి, ఏమిటి నేను మూసేయను, ఎందుకు మూసేయాలి, చక్కగా సేవ సాగుతోంది కదా, ఎందుకు మూసేయాలి, ఇక్కడ అక్కడ పాటికి అక్కడ చేద్దాం, ఇక్కడ ఇలా ఏవో మనం లాజిక్స్ వాడేస్తాం, కానీ మనకి దాని మీద బంధం వచ్చేస్తుంది అన్నమాట. చాలా తప్పించుకోవడం ఆ బంధం చాలా కష్టం. ఎంత సంస్థలనండి, ఆశ్రమాలనండి, ఇలాంటివి ఎన్ని పేర్లైనా పెట్టుకోండి, ఎంత సన్యాసులనండి, తెలియకుండా ఈ బంధం అనేటువంటిది వచ్చేస్తుంది. అంటే ఓపెనింగ్ ఇష్టమే ప్రతివాడికి. కొత్త థాట్, ఒక కొత్త ఈ విధానం, ఒక కొత్త ఇన్స్టిట్యూషన్, ఒక కొత్త స్కూల్, ఒక కొత్త కాలేజ్ ఏమైనా స్టార్ట్ చేయాలంటే ఇష్టమే. కానీ దాని యొక్క వర్కింగ్స్ అయిపోయింది, ఇంక అవసరం లేదు అది భూమి మీద అటువంటి చెప్పినప్పుడు అది ఎట్లా ఉన్నా సరే దాన్ని క్లోజ్ చేసేయగలగాలి. అంటే అది ఇంకా నడపలేని పరిస్థితి వచ్చింది కాబట్టి క్లోజ్ చేసాం అన్నటువంటి విధానం అది వేరు. లేకపోతే అది క్లోజ్ చేస్తావు, అది ఇంకా నీకు తప్పదు కాబట్టి అక్కడ క్లోజ్ చేసావు. ఇక్కడ చెప్పబడేటువంటిది ఏంటంటే దాని యొక్క మిషన్ అయిపోయింది, ఇంకా అది అవసరం లేదు భూమి మీద అని చెప్పినప్పుడు దాన్ని క్లోజ్ చేసేయగలగాలి. మనం ఆ సామర్థ్యం రావాలంటే తెలియదు, అది చాలా కష్టం. ఇట్స్ నాట్ దట్ ఈజీ. కేవలం మహానుభావులు లాంటి వాళ్ళే అలాంటివి చేసి చూపిస్తారు. మాస్టర్ శ్రీకే గారు అలా చేశారు, నాన్నగారు అలా చేశారు. వాళ్ళు పరమ గురువులు, వాళ్ళు ఏవైనా సరే వాళ్ళు అలా చేస్తారు. పనులు బాగా సాగుతోందా, బాగా సాగట్లేదా అనేటువంటి దాని మీద ఎప్పుడూ ఉండదు వాళ్ళ నిర్ణయాలు. వాళ్ళు ఎందు గురించి వాళ్ళు అది ఏర్పరుచుదాం అనుకుంటున్నారో అది ఏర్పడింది, అయిపోయింది, దాని యొక్క వర్క్ అయిపోయింది, ఇంక అవసరం లేదు, ఇంకా అది క్లోజ్ చేసేస్తారు. వాళ్ళు వేరే వాళ్ళందరూ కూడా వీళ్ళని చూసి చాలా విచిత్రంగా చూస్తారు, ఎట్లా వీళ్ళు క్లోజ్ చేసేసారు, ఏమిటిది అన్నది. అది కనుక withdrawing his energy is withdrawn, actually the attention is withdrawn, or the eye is no longer upon it. వాడి యొక్క దృష్టి ఇంకా దాని మీద ఉండదు అనమాట. పరమ గురువుల యొక్క దృష్టి ఆ పని మీద ఉండదు. కాకపోతే ఆ పని నడవచ్చు కొన్నాళ్ళు, కానీ అక్కడ పరమ గురువులు ఉండరు. ఆ పనిలో, ఆ సేవలో అక్కడ పరమ గురువులు ఉండరు. అంతకుముందుకి ఇప్పటికీ ఆ తేడా బాగా సాధకులుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి కనపడదు. అంతకుముందు ఉన్నది వేరు, ఇప్పుడు వాళ్ళ దృష్టి దాని మీద ఉండదు, అంతే వెళ్ళిపోతుంది. పెద్ద పెద్ద యూనివర్సిటీ ఇలాంటివే క్లోజ్ చేసేసుకున్నారు వాళ్ళకి అవి నడుస్తున్నట్టున్నా వాళ్ళకి ఇంకా ఆ ఊర్లో పని అయిపోయింది అన్నట్టుగా అనిపించింది అనుకోండి, ఇంకా వాళ్ళు అక్కడ వైపు దాని మీద వాళ్ళ దృష్టి ఇంకా మరలు చేసుకుంటారు. దే వోంట్ ఫోకస్ దేర్ విజన్ ఆన్ ఇట్. వాళ్ళ యొక్క దృష్టి లేనిది ఏది కూడా ఉపయోగం ఉండదు. ఇంకా చేసుకుంటారు అంటే చేసుకుని ఇష్టం అంతే. మా యొక్క ఇది సంకల్పం ఇంకా అయిపోయింది, అక్కడ చేయవలసినటువంటిది అయిపోయింది, ఫినిష్. దాన్ని సంతోషంగా ఏది చేసుకుంటే చేసుకో, మా యొక్క మిషన్ అయిపోయింది అన్నటువంటిదిగా ఉంటాయి వర్క్స్ కొన్ని. ఫాల్ అవే అండ్ రిటర్న్ టు ద జనరల్ రిజర్వాయర్ ఆఫ్ దేవా సబ్స్టెన్స్. వాళ్ళు అక్కడ క్లోజ్ చేసేసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడి నుంచి. వర్క్ thus in all creative work in mental matter, man is likewise to be seen as a trinity at work. He is the creator, preserver and destroyer. కనుక ప్రతి పని కూడా ఆ రకంగా మనం ఒక క్రియేటర్గా ఉంటాం, ప్రిజర్వర్ అండ్ డెస్ట్రాయర్. మూడు కూడా మనం అంటే సృష్టిలో పనిచేస్తున్నటువంటి మూడు ప్రిన్సిపల్స్ మన యొక్క థాట్ ఫారం, థాట్లో ఆ ద్వారా మనం ఈ మూడు ప్రిన్సిపల్స్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఉంటాము. కనుక ఆ విధంగా ఉండండి అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు 5th పాయింట్. In all occult work in mental matter which has to manifest upon the physical plane and thus achieve objectivity, man has to work as a unit. ఏదైనా సరే ఒక పని which has to manifest upon the physical plane, occult work in mental matter, ఒక హయ్యర్ వర్క్ మెంటల్ మ్యాటర్లో అది రూపొందింపబడి అది భౌతికమైనటువంటి రూపం దాల్చడానికి, and thus achieve objectivity, man has to work as a unit. మానవులందరూ కూడా ఒక యూనిట్గా పనిచేయాలి. ఎవడికి వాడు యూనిట్స్గా ఉంటుంటే అక్కడ యూనియన్లు ఉన్నాయంటారు. యూనియన్లు ఒక ఆఫీస్ ఉందనుకోండి, ఎన్నో యూనియన్లు ఉంటాయి, కానీ అక్కడ యూనిటీ లేదు. ఒక పేరు పెట్టుకుని మనం అంతా ఉంటున్నామంటే ఒక యూనిట్గా ఉండండి అంతే. మీరు ఏది ముందు చేశారు, ముందు విష్ణుశాసనం చేశారా, ముందు లలిత శాసనం చేశారా, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేటువంటిది పక్కబడే ముందు మనం అందరం కూడా ఒక యూనిట్గా మనం ఉండగలుగుతున్నామా లేదా అన్నదే ప్రధానం. కానీ ఏది ముందు చదివారు, ఆవాహనం ముందు చెప్పారు, ఆసనం ముందు వేశారా అనేటువంటిది పెద్ద పాయింట్ కదా పరమగురువుల లెక్క ప్రకారం.
కనుక మనం ఎంతవరకు మనందరం కూడా ఒక యూనిట్గా మనం ఎస్టాబ్లిష్ అయి ఉండగలుగుతున్నాం అన్నదే ప్రధాన. This infers the ability, therefore, of the threefold lower man to be subordinated to the ego, so that the dynamic will of the ego may be imposed upon the physical plane. ఇవన్నీ ఇది జరగాలంటే మన యొక్క లోవర్ నేచర్ అంతా కూడా ఈగో యొక్క హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోవాలి. అప్పుడు ఈగో వర్క్ చేస్తూ ఉంటేనే ఇది జరుగుతుంది, కానీ లోవర్ నేచర్ ఉంటూ ఉన్నంత వరకు ఇది జరగదు. మన మధ్యలో లోవర్ నేచర్స్ ఉంటున్నాయి అనుకోండి, జరగదు. లోవర్ నేచర్ లేనప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. అంటే జీవులకి ఒక ప్రత్యేకత కోరుకుంటున్నాం అంటే కనుక ఇంక అది నిలబడదు, అయిపోయింది దాని యొక్క ఫినిష్. అంటే ఆ సంస్థలు ఉండవచ్చు, కానీ పరమగురువుల యొక్క ఆశీస్సులు ఆ సంస్థ మీద నుంచి జారిపోయాయి, వెళ్ళిపోయాయి అక్కడి నుంచి, అంతే, ఉండవు. ఎప్పుడైతే ఇండివిజువాలిటీ అనేటువంటిది పెరిగిపోతుంటుందో అక్కడ పరమగురువుల యొక్క ఆశీస్సులు ఉండవు, వాళ్ళ యొక్క దృష్టి ఉండదు దాని మీద. ఉంటే ఉండవచ్చు అవి, అంతే. బిల్డింగ్లు ఉన్నాయి, ఉంటాయి, అవి వాటిలాగా అవి కూడా ఉంటాయి. కానీ ఇదివరకు ఆ బిల్డింగ్లో వాళ్ళు పొందినటువంటి జీవులు అక్కడికి వచ్చి పొందినటువంటిది వేరు, ఇప్పుడు ఆ బిల్డింగ్ ఊరినే మ్యూజియంలుగా ఉండిపోవడం వేరు. రెండింటికి తేడా ఉంది కదా, అలా అయిపోతారు. The method of the man on the physical plane who is engaged in conscious work in mental matter is to be considered in two divisions. First, the initial process of alignment with the ego, so that the plan, purpose and method of achievement may be impressed upon the physical brain, and then a secondary process in which the man, using the physical brain, consciously proceeds to carry out the plan, construct through will and purpose the necessitated form, and then having built and energized the form, to keep his eye upon it. రెండు విధానాలు ఉన్నాయండి. ఏదైనా సరే ఒక కార్యక్రమం మనం చేయాలంటే మన మైండ్ తోటి మీరు కార్యక్రమం ఎప్పుడు ఏది మొదలు పెట్టకండి. మైండ్లో నిర్ణయం జరిగింది ఎప్పుడు కూడా అది సరైనదిగా ఉండదు, ఈగోలో నిర్ణయం జరిగింది సరైనదిగా ఉంటుంది. కనుక మీ మైండ్ని తీసుకెళ్ళి ఈగో తోటి లింకప్ పెట్టేసేయండి. ఈగో తోటి లింకప్ పెట్టినప్పుడు ఈగోలో నుంచి సంకల్పములు అనేటువంటివి మైండ్ మీద పడాలి. దృష్టి అనేటువంటిది ఈగో నుంచి మైండ్ మీద పడాలి, కానీ మైండ్ నుంచి ఈగో మీద పడకూడదు. ఈగో నుంచి మైండ్ మీద ఎప్పుడైతే ఆ దృష్టి పడుతుందో, ఎప్పుడైతే ఈగోకి అది అందుతుందో, ఈగో నుంచి మైండ్ మీద అది పడుతుందో, పడినటువంటిది ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళడం అనేటువంటిది విధానం. అప్పుడు అది చెయ్యండి. ఏం చేయాలి, ఎలా చేయాలి ఈ పనిని, అంటే ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది సార్ మీరు ప్రశ్న వేసుకుంటే చక్కగా మీకు తెలుస్తుంది, అంతే. ఏమీ లేదు, సందేహం లేదు. ఆలోచన మీలోంచి వచ్చిందంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది, మైండ్లోంచి వచ్చిందంటే దాన్ని పక్కపడేయండి. ఈగోలోంచి వచ్చిందా మైండ్లోంచి వచ్చిందా అనేటువంటి తెలిసిపోతుంది. బంగారంకి నేను గోల్డ్కి ఎలా అయితే మీరు తేడా ఇట్టే పట్టేయగలరో అలా మీరు పట్టేస్తారు దీనికి దానికి. Keep his eye upon it. This is stating occultly the great truth back of all processes of energizing. The eye of the Lord is much referred to in the Christian Bible and occultly understood. The eye is that which brings power to its servant, the thought form. The eye of the Lord అంటే వాళ్ళ దృష్టి ఎప్పుడైతే పడుతుందో అప్పుడు ఈగోకి బలం వస్తుంది. గుర్తుంచుకోండి, వాళ్ళ దృష్టి దాని మీద పడాలి, ఆ పని మీద. పరమ గురువుల యొక్క దృష్టి పడినప్పుడు అప్పుడు ఈగోలో ఈ ఆలోచన అనేటువంటిది వస్తుంది. ఆ ఆలోచనకి థాట్ ఫారం అనేటువంటిది ఏర్పడుతుంది. థాట్కి థాట్ ఫారం ఎప్పుడు వస్తుందంటే పైవాడి యొక్క దృష్టి, ఐ ఆఫ్ ద లార్డ్ అన్నారు దాన్ని అందుగురించి, అంతే. లేకపోతే ఐ ఆఫ్ ది లార్డ్ దాని మీద లేకపోతే థాట్కి థాట్ ఫారం అనేటువంటిది ఏర్పడదు. చక్కగా దానికి బట్టలు తొడగడం ఇదంతా ఉండదు, ఉండిపోతుంది అంతే, ఐగా ఉండిపోతుంది అంతే. అది కేవలం ఒక పెన్సిల్ లైన్ తోటి వేసినటువంటి బొమ్మలాగా ఉండిపోతుంది. దాని రంగులు ఇవన్నీ వేయడం ఎప్పుడు జరుగుతుందంటే ఐ ఆఫ్ ది లార్డ్ ఆ వర్క్ మీద పడుతున్నాం. ఎనర్జీ అనేటువంటిది అలా ప్రవహిస్తుంది, మన యొక్క ఆలోచన నుంచి ఎనర్జీ అలా ప్రవహించుంటుంది. Scientists are becoming interested in the power of human eye, and that faculty of control and of recognition, which is everywhere seen as existing, will have its scientific and occult explanation when it is studied as an instrument of initiatory energy. Because scientists are becoming interested in the power of the human eye. కనుక మానవుడి యొక్క దృష్టికి, మానవుడి యొక్క కన్ను కూడా ఆ దృష్టి. సో
ఐ ఆఫ్ ది లార్డ్ ఎలా అయితే ఉందో అలా మానవుడి యొక్క కన్నులో కూడా కొంత ఇది ఉంది, దానికి కూడా కొంత పవర్ ఉంది. ఐ ఆఫ్ ది లార్డ్ అన్నారు దాన్ని, ఇక్కడ ఐ ఆఫ్ ది మ్యాన్ ఇది. కనుక వీడు దృష్టి దాని మీద పడితే అప్పుడు వాడుకున్నటువంటి థాట్కి ఎనర్జీ అనేది జనరేట్ వస్తుంది. హ్యూమన్ ఐ అండ్ దట్ ఫ్యాకల్టీ ఆఫ్ కంట్రోల్ అండ్ ఆఫ్ రికగ్నిషన్ which is everywhere seen as existing. Faculty of control and of recognition. Faculty of control and of recognition. దాని మీద కంట్రోల్ ఉండడం, దాన్ని రికగ్నైజ్ చేయగలగటం, రెండు కంట్రోల్ అండ్ రికగ్నిషన్ which is everywhere seen as existing will have its scientific and occult explanation when it is studied as an instrument of initiatory energy. అంటే మీరు అదే నేను మనం చెప్పుకున్నట్టు ఒక సెంటెన్స్ రాసుకోండి, దాన్ని ప్రతిరోజు చూస్తూ చదవండి. దట్ ఈస్ ద ఇనిషియేటరీ ఎనర్జీ. మీలో ఆ వర్క్ చేయడానికి కావాల్సినటువంటి ఇనిషియేషన్ అన్నట్టు మీలో అది ఇనిషియేటరీ ఎనర్జీ. రోజు ఒక మంచి సూక్తి మీలో మీరు ఏదైతే మీరు చేద్దాం అనుకున్నారో ప్రతిరోజు ఉదయం 6 గంటలకు లేచి నేను ప్రార్థన చేయను కాక అని చెప్పి ఒక సెంటెన్స్ రాసుకోండి, గోడ మీద పెట్టుకోండి లేదా మీ పుస్తకంలో పెట్టుకోండి, రోజు ఒకసారి చదవండి. అంతే మీ ఐకి ఎంత పవర్ ఉందో మీకు తెలుస్తుంది. ఏమీ పవర్ లేదనిపిస్తుంది. ఒక సంవత్సరమో 2 సంవత్సరాలు చాలా బద్దగస్తుడు అనుకోండి, వాడు ఏ రోజు కూడా వాడు పుట్టినప్పటి నుంచి మధ్యాహ్నం 12 గంటలలోపు వాడు నిద్ర లేచిన వాడు కాదనుకోండి, అయినా వాడిని ఇది రాసుకోమని చెప్పండి, ఎక్స్పెరిమెంట్ చేయండి, రోజు అదొకసారి చదువురాను చాలా. అంతే, నువ్వేం నేను లేపనే నేను అసలు. డైలీ యూ రీడ్ దట్ సెంటెన్స్ విచ్ యూ రోట్ ఇన్ యువర్ డైరీ, దట్ ఐ విల్ స్టడీ, ఐ విల్ గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ డూ ప్రేయర్ బై 6 AM అని రాసుకోవాలి. అది రోజు ఒకసారి చదవాలి. కొన్ని నెలలు అవ్వచ్చు, కొన్ని సంవత్సరాలు అవ్వచ్చు, ఏ మార్పు లేకుండా కేవలం వాడు చదివినందు మాత్రాన్ని వాడు చక్కగా మారిపోతాడు. ఆటోమేటిక్గా వాడు మార్నింగ్ 5కి లేస్తాడు, చక్కగా స్నానం చేసుకుంటాడు, 6 o'clock వాడు ప్రేయర్ కూర్చుంటాడు. అంతే, సింపుల్. కనుక దీన్ని బట్టి మీరు ఊహించండి మన ఐకి ఉన్నటువంటి పవర్ ఎంత గొప్పదో. అంతే. కనుక మనం ఏ పని అయితే మనం చేయలేకపోతున్నాం అని మీకు అనిపిస్తుందో ఆ పనిని మీకున్నటువంటి కన్ను ద్వారా మీరు చూస్తుండండి. ఉదాహరణ ఊరికి నాది ఏదో ఉంది, ఉదాహరణకు మన స్థలం తీసుకున్నాం, ఇల్లు కట్టలేదు అనుకోండి, రోజు ఆ స్థలాన్ని మీరు ఊరినే చూడండి. అంతే, మీరు దాని గురించి బాధపడద్దు, దిగులు చెందద్దు, విచారపడద్దు. ఊరినే జస్ట్ మీ కన్నుతోటి దాన్ని చూసి వెళ్ళిపోతుండండి. అంతే, ఆ స్థలాన్ని ఊరిని అలా చూడండి. అంతే, మీ ఐకి ఉన్నటువంటి పవర్ ఏమిటో మీరు చూడండి, లేదా మీరు ఎవరినైనా సరే ఇది ఎక్స్పెరిమెంట్ చేయమని చెప్పండి. మనకు ఐకి అంత పవర్ ఉందన్నమాట మన కళ్ళకి. Therefore, it will be apparent that a thought form is the result of 2 types of energy, that emanating in the first instance from the ego on abstract levels, that originating in the secondary sense from the man on the physical plane through the medium of the brain. అది మనకు ఒక వర్క్ అనేటువంటిది ఒకటి ఈగో నుంచి వస్తుంది, నెక్స్ట్ ఫ్రమ్ ది బ్రెయిన్. ఈ రకంగా అది వస్తుంది. ఎమనేటింగ్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ ద ఈగో ఆన్ అబ్స్ట్రాక్ట్ లెవెల్స్. ఆ వర్క్ అనేటువంటిది ఒక థాట్ ఫామ్ is the result of 2 types of energy. The thought form is the result of, అంటే దానికి ఒక రూపురేఖలు వచ్చి దానికి ఇది ఏర్పడడానికి 2, ఒకటి ఈగోలో అది ఏర్పడటం ఒకటి, ఇంకొకటి అది ఫిజికల్ ప్లేన్లోకి అది రావడానికి త్రూ ద మీడియం ఆఫ్ ది బ్రెయిన్. బ్రెయిన్లో అది ఫ్రమ్ మ్యాన్ ఆన్ ది ఫిజికల్ ప్లేన్ త్రూ ద మీడియం ఆఫ్ ది బ్రెయిన్. బ్రెయిన్లో అది ఆలోచనగా మనకి ఏర్పడటం. ఇవి 2. ఈగోలో ఫస్ట్ అది రావాలి, తర్వాత బ్రెయిన్లో అది రావాలి, అప్పుడు ఆ పని అవడం అనేటువంటిది ఉంటుంది. దట్ మెన్ డు నాట్ రికగ్నైజ్ ద ఫస్ట్ ఫ్యాక్టర్ యాజ్ అ జనరల్ రూల్ ఈజ్ దట్ విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మచ్ దట్ ఈజ్ ఈవిల్. That men do not recognize the first factor as a general rule is that which is responsible for much that is evil. ఒక ఈవిల్ ఏదైనా సరే మన యొక్క ఈగో నుంచి అది జనరేట్ అయి వస్తుంది. అది ఇక్కడ when the science of the self has assumed due proportion, men will be careful to ascertain the egoic impulses in all thought process and to utilize true egoic energy before they begin manipulating deva substances and building forms of deva lives. కనుక
ఈగోలో నుంచి ఇంపల్సెస్ అన్నటువంటి వస్తున్నాయి. అస్యూమ్డ్ డ్యూ ప్రపోర్షన్స్ మెన్ విల్ బి కేర్ఫుల్ టు అసర్టైన్ ద ఈగోయిక్ ఇంపల్సెస్. ఈగోలో నుంచి వస్తున్నటువంటి సంకల్పములని గమనించండి. అప్పుడు మీకు తెలియబడేటువంటి ఏంటంటే ఇన్ ఆల్ థాట్ ప్రాసెస్ మనలో ఒక ఆలోచన అనేటువంటిది వచ్చిందంటే అది ఫస్ట్ ఈగోలో ఒక ఇంపల్స్గా వస్తుంది, తర్వాత అది థాట్ ప్రాసెస్లోకి వస్తుంది. అండ్ యూటిలైజ్ ట్రూ ఈగోయిక్ ఎనర్జీ బిఫోర్ దే బిగిన్ మ్యానిపులేటింగ్ దేవా సబ్స్టెన్స్. ట్రూ ఈగోయిక్ ఎనర్జీని మీరు వాడండి. ట్రూ ఈగోయిక్ ఎనర్జీ అంటే ఈగోలో నుంచి చక్కగా సంకల్పం ఎక్కడి నుంచి వచ్చిందో అది పరిపూర్ణమైనటువంటి సంకల్పముగా మీ నుంచి వచ్చేటట్టుగా చూసుకోండి. అంటే ఎప్పుడు జరుగుతుందంటే ఈగోని చక్కగా మీరు రోజు చక్కగా ఒక రాగి పాత్రను తోమి పెట్టుకున్నట్టుగా మీ ఈగోని మీరు తోమి పెట్టుకుని ఉంటే దానిలో పోసినటువంటి నీరు ఎంత పవిత్రమైనటువంటి జలంగా మారుతుందో అలా మీ ఈగోలో నుంచి వచ్చేటువంటి సంకల్పములు చాలా పవిత్రముగా రూపొందింపబడతాయి. అండ్ బిల్డింగ్ ఫార్మ్స్ ఆఫ్ దేవా లైఫ్స్. అప్పుడు అవి దేవతలు వర్తించుటకు అవి ఒక ఆకారములుగా ఏర్పడతాయి. సో దిస్ కంప్లీట్స్ మ్యాన్ యాజ్ ఎ క్రియేటర్లో ఫస్ట్ లెసన్ అయిపోయింది. ఇంకొక లెసన్ ఉంది, థాట్ ఫార్మ్స్ బిల్డింగ్ ఇన్ ద 3 worlds. ఇది సెకండ్ పాయింట్, సెకండ్ లెసన్. ఇది ఇందులో ఈ చాప్టర్లో సెకండ్ లెసన్. I have a few more words to say anent this subject of man as a creator in mental matter. The words are addressed to all those students who, through their ability to concentrate, have developed a certain measure of thought control and who desire to understand the process of creation with a greater scientific accuracy. We will therefore consider 2 factors in the process of thought form building. కనుక థాట్ ఫామ్ బిల్డింగ్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటిదాకా మనం కొంత చదువుకున్నాం చక్కగా ఏ రకంగా మనం ఉండాలి, ఏ రకంగా మనలో ఆలోచనలు అనేటువంటి మనం తెలుసుకోవాలి ఏమిటి, ఇదంతా మనం తెలుసుకున్నాం. ద వర్డ్స్ ఆర్ అడ్రస్ టు ఆల్ దో స్టూడెంట్స్ హూ త్రూ దేర్ ఎబిలిటీ టు కాన్సన్ట్రేట్. వాళ్ళు కేంద్రీకరించగలిగేటువంటి స్థితి ఏర్పడింది. మనం ధ్యానం చేసుకుంటూ చక్కగా కేంద్రీకరణ అన్నటువంటిది ఏర్పడాలి. మనకి సెంటర్లో చక్కగా అలా ఉండడం అనేటువంటిది రావాలి. Have developed a certain measure to thought control. Thought control అనేటువంటిది తెలియాలి. And who desire to understand the process of creation with a greater scientific accuracy. Process of creation with a greater scientific accuracy. సో కేవలం అది మనలో వరల్డ్ నుంచి వస్తుంది ఆ ఆలోచన, లేదా ఒక గ్రేటర్ సైంటిఫిక్ యాక్యురసీగా ఉన్నటువంటి ఆలోచన మనకు థాట్ అనేటువంటిది ఏర్పడిందా? We will therefore consider 2 factors in the process of thought form building, that of alignment with the ego. ఒకటి ఈగో తోటి అలైన్ అవ్వాలి మనం. The process of impressing the egoic will on the physical plane. To word it otherwise, the initial utilization of the egoic energy. మన ఈగోలో వచ్చినటువంటి మన బ్రెయిన్లోకి అది రిఫ్లెక్ట్ అవ్వాలి. Let us take them one by one. Alignment with the ego అనేటువంటిది ఎలా చేయాలి ఈ విషయం ఒకటి చదువుకుందాం మనకు. This, as we know, is only possible to the man who has reached the probationary path or a certain very definite point in evolution. Through knowledge and practice, the power has been acquired of automatically and scientifically utilizing the Sutratma channel as a means of contact. So, as a means of contact, Sutratma channel. So, ఒక ఛానల్ ఉంది, దాని ద్వారా మన ఈగో తోటి మనం కాంటాక్ట్ అవ్వాలి. ఒక ప్రొబేషనరీ పాత్ అంటే ఒక సాధకుడు చక్కగా సాధన చేసుకున్నటువంటి వాడికి ఈ పాటికి తెలిసిపోతుంది ఈగోతో ఎలా కాంటాక్ట్ అవ్వాలి. చక్కగా మీరు కనులు మూసుకొని రోజు ధ్యానం చేయండి. ధ్యానం చేస్తుంటే మీలో నుంచి బయలుదేరినటువంటి ప్రజ్ఞ అలా ఊర్ధగమనం అలా వెళ్తుంది. ఫస్ట్ మనలో ఉండేటువంటి డిసైర్డ్ ప్లేన్స్ ఇవన్నీ దాటుకుంటూ అలా వెళుతుంది పైకి. ఈ ప్రజ్ఞ ఊర్ధగమనం వెళ్ళి ప్రజ్ఞ చక్కగా విచ్చుకొని ఉండేటువంటి స్థితి మనకు వస్తుంది. అది ఈగో. కనుక ఎప్పుడైతే అది వస్తుందో ఆ స్థితిలోంచి మనకు ఒక సంకల్పములు అనేటువంటివి వస్తాయి. నిన్నటి దాకా ఈ ఆలోచన రాలేదు, ఇప్పుడు ఆలోచన వచ్చింది. టీవీ కొందాం ఉదాహరణకి మనం కంపేర్ చేసుకున్నాం. మనం ఇలా చెప్పుకుంటే మనకి బాగా ఈగోలో నుంచి వచ్చేటువంటి ఆలోచన అవునా కాదనేటువంటి మనకు తెలుస్తుంది. టీవీ కొందాం అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది. నిన్నటి దాకా నాకు టీవీ కొందాం అనేటువంటి ఆలోచన లేదు, ఇప్పుడు టీవీ కొందాం అనేటువంటి ఆలోచన వచ్చింది. ఇది ఈగోలో నుంచి వచ్చిందా లేదా నా డిజైర్ ప్లేన్లో నుంచి వచ్చిందా?
ప్రశ్న వేసుకొని చూడండి. టీవీ ఎందుకు కొందాం అనిపించింది ఈరోజు నీకు అని ప్రశ్న వేసుకుంటే, అది కాదు, ఎలా అయినా లాక్డౌన్ కదా, చక్కగా ఇంట్లో కూర్చొని అనేక ప్రోగ్రామ్స్ చూడవచ్చు. అయితే మీరు ఒకటి ఆశించి మీరు చేద్దాం అనేటువంటి ఆలోచన వచ్చిందో అది డెఫినెట్గా మీ డిజైర్డ్ ప్లేన్లో నుంచి వచ్చింది. మీరు ఏమీ ఆశించట్లేదు, అయినా ఒక ఆలోచన మీకు వచ్చింది. ఆ ఆలోచన మీకు ఆలోచన మీకు వచ్చినటువంటి దానివల్ల మీకు ఏమీ ఇది లేదు, అయినా ఒక చక్కటి ఆలోచన వచ్చింది. దానికి రూపురేఖలు దిద్దండి, అప్పుడు మీకు తెలుస్తుంది ఈగోయిక్ ప్లేన్లో నుంచి వచ్చింది. అట్లా మనకు తెలియబడుతుంది అవన్నీ కూడా. కనుక ఎవరైతే చక్కగా ఈ సాధన అటువంటి చేసుకుంటూ ముందుకు వెళ్తుంటారో, వెరీ డెఫినెట్ పాయింట్ ఇన్ ఎవల్యూషన్ త్రూ నాలెడ్జ్ అండ్ ప్రాక్టీస్. మనలో నాలెడ్జ్ ఉండాలి, ప్రాక్టీస్లో ఉండాలి. అది ఓకే, నాలెడ్జ్ ఉండి రాముడు చక్కగా ఆయన సత్యవంతుడు అది ఇదని చెప్పి ప్రవచనం చెప్పేసేసి, నేను ఇంట్లో లేను సార్, నా ఫోన్ చేస్తే నేను ఇంట్లో లేను సార్, నేను బయట ఉన్నానండి, మీరు రేపు రండి మందుకని చెప్పేశానంటే చెప్పినటువంటి ప్రవచనం ఎందుకు పనికిరాందన్నట్టు అర్థం. ఒకటే మాట అంతే. కనుక త్రూ నాలెడ్జ్ అండ్ ప్రాక్టీస్ ద పవర్ హ్యాస్ బీన్ acquired of automatically and scientifically utilizing the Sutratma as a means of contact. When to this ability is added that of utilizing with equal ease the Antahkarana or bridge between the triad and the personality, then we have a powerful agent of the hierarchy on the earth. Okay? Bridge ఏర్పడాలండి మనకేనో పైన ఉన్నటువంటి వాడికి. ఎప్పుడు ఏర్పడుతుంది బ్రిడ్జ్ అంటే, ది పవర్ హ్యాస్ బీన్ అక్వైర్డ్ ఆఫ్ ఆటోమేటికల్లీ అండ్ సైంటిఫికల్లీ యూటిలైజింగ్ ది సూత్రాత్మ యాజ్ ఎ మీన్స్ ఆఫ్ కాంటాక్ట్. అంటే వీడికి ఉన్నటువంటి నాలెడ్జ్ వీడు ప్రాక్టీస్లో పెడుతూ ఉంటాడు. అది ఫస్ట్ పాయింట్. త్రూ నాలెడ్జ్ అండ్ ప్రాక్టీస్ ది పవర్ హ్యాస్ బీన్ అక్వైర్డ్ ఆఫ్ ఆటోమేటికల్లీ అండ్ సైంటిఫికల్లీ అన్నారు. అంతే. మనకు తెలిసినటువంటి విషయాన్ని మీరు ఆచరణలో పెట్టండి. ఆచరణలో పెట్టనండి కేవలం ప్రవచనం కావాలంటే మీకు చెప్తాను సార్, నేను రామాయణం మీద మీకు ప్రవచనం చెప్తాను, భాగవతం చెప్తాను, నాకు ఎంత ఇస్తారు మీరు ప్రతిరోజు క్లాస్ తీసుకుంటే, ఎంత ఫీజు పే చేస్తారు? ఎవరైతే ఎక్కువ ఫీజు పే చేస్తా అన్నారో వాళ్ళకి నేను పాఠం చెప్తాను. ఇలా అయిపోయింది అనుకోండి, కూడా భాగవతం కింద లెక్క కాదు ఎప్పుడు కూడా భాగవతం. శ్రీకృష్ణుడు ఏమీ ఆశించకుండా పనిచేయని చెప్పినటువంటి విషయం, నేను అది ఇది ఆశిస్తూ నేను మాట్లాడుతున్నానంటే దాని మీద ఎంతవరకు నాకు గౌరవం ఉన్నట్టు ఒక మాట ఆలోచించండి మీరు. కర్మయోగంలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? పని నువ్వు చేయి, ఫలితం దాన్ని వదిలేసి నీకు వస్తుంది ఫలితం అంతే. పని చేయడం వరకే నీ కర్తవ్యం, ఫలితాన్ని వదిలేసాయి. ఈ విషయాన్ని నేను చెప్తాను, దానికి ఎంత నాకు డబ్బులు ఇస్తారని నేను అడుగుతున్నానంటే, ఫలితం మీద నాకు ఆశించి నేను ఫలితం చెప్తాను అనుకున్నటువంటి దాని విషయం మీద నేను ఎంతవరకు ఆ విషయం నేను చెప్పడానికి నేను అర్హుణ్ణి? కనుక ఇది మనకి తెలియాలంటే ఫస్ట్ మనకు ఉన్నటువంటి నాలెడ్జ్ మనం ప్రాక్టీస్లో పెట్టాలి. కనుక ఈ రకంగా చేసుకుంటూ వెళుతున్నప్పుడు సైంటిఫికల్లీ యూటిలైజింగ్ ది సూత్రాత్మ యాజ్ ఎ మీన్స్ ఆఫ్ కాంటాక్ట్, అప్పుడు మన అంతఃకరణ అనేటువంటిది మనలో నిర్మాణం అవుతుంది. అప్పుడు హైరార్కీ తోటి మనకి సంబంధం ఏర్పడుతుంది. We might generalize in the following manner as to the stages of growth and consequent ability to become the agent of ever increasing powers. Agent of ever increasing powers. రోజు రోజుకి మనకు నిన్నటికన్నా ఈ రోజుకి మనకు సృష్టిలో కానీ మనకున్న కానీ చుట్టూతా మనకు ఉండేటువంటి వాటితో మనకి ఒక కాంటాక్ట్ అన్నటువంటి ఎస్టాబ్లిష్ అవుతుంది. ఒక పవర్స్ అన్నటువంటి మనకు వస్తుంది. పవర్స్ అంటే కొంచెం దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. పవర్ అన్నటువంటి వర్డ్ ఏంటంటే మీకు కొన్ని ఆయుధములు ఇవ్వబడతాయి. ఆయుధములు దేనికి ఇస్తారు అంటే ఇంకాస్త బెటర్గా మనం పెర్ఫామ్ చేయడానికి ఆయుధాలు అనేటువంటివి. చెప్తే మన యొక్క అవసరాలని తీర్చుకోవడానికి కాదు ఆయుధాలు. ఇంక్రీజింగ్ పవర్స్, ట్యాపింగ్ ద రిసోర్సెస్ ఆఫ్ డైనమిక్ ఎనర్జీ ఇన్ ద 3 worlds. డైనమిక్ ఎనర్జీని ఈ 3 worldsలోనూ నింపుకోవడం అన్నటువంటిది. 3 worldsలోనే ఎలా వాడుకోవాలో. Lower types of humanity use the Sutratma as it passes through the etheric body. Average men utilize almost entirely that part of the Sutratma which passes through the astral plane. Their reactions are largely based on desire and are emotional. ఈ సూత్రాత్మని దేనికి వాడతాడు? లోవర్ యావరేజ్ వాడు యొక్క డిజైర్ ఆస్పెక్ట్ని దృష్టిలో పెట్టుకుని వాడు వాడతాడు. సూత్రాత్మ అంటే ఛానల్ అంటే వీడుకున్నటువంటి పవర్స్ని దేనికి వాడతాడు వాడు? నాకు ఒక 10 రూపాయల లాభం రావాలి, ఈ 10 రూపాయల లాభం నాకు ఏం చేస్తే వస్తుంది,
ఈ బుక్ చెప్తే వస్తుందా, భాగవతం చెప్తే వస్తుందా, రామాయణం చెప్తే వస్తుందా, లేదా పుస్తకం చెప్పడం మానేసి ఏదైనా వ్యాపారం చేస్తే వస్తుందా? ఈ రకంగా ఆలోచించేవాడు యావరేజ్ మ్యాన్. అది చెప్తున్నారు ఇక్కడ. ఇంటలెక్చువల్ మ్యాన్ ఎలా ఆలోచిస్తాడంటే, యూటిలైజ్ ద సూత్రాత్మ యాజ్ ఇట్ పాసెస్ త్రూ ద లోవర్ లెవెల్స్ ఆఫ్ ది మెంటల్ ప్లేన్ డౌన్ త్రూ ద ఆస్ట్రల్ టు ద ఫిజికల్ ఇన్ ఇట్స్ టూ సెక్షన్స్. Their activities are energized by mind and not by desire, as in the earlier cases. Okay? As it passes through the lower levels of the mental plane, down through the astral to the physical in its two sections. అంటే వీడికి సూత్రాత్మ ఈ లింకింగ్ అనేటువంటి ఛానల్ అనేటువంటిది ఫిజికల్ ప్లేన్లో ఉంటుంది, ఆస్ట్రల్ ప్లేన్లో ఉంటుంది, మెంటల్ ప్లేన్లో ఉంటుంది. కానీ వీడి నిర్ణయాలు ఎక్కడ ఉండి చేస్తాడు? మెంటల్ ప్లేన్లో ఉండి చేస్తాడు. అంటే డిజైర్ ఆస్పెక్ట్కి పైన ఉండి వీడి నిర్ణయం చేస్తాడు. ఈ పని చేయడం అవసరమా, అవసరం లేదా? అలా వాడుకునేటువంటి వాడు ఇంటలెక్చువల్. ఇన్ ఇట్స్ టూ సెక్షన్స్. దేర్ యాక్టివిటీస్ ఆర్ ఎనర్జైజ్డ్ బై మైండ్ అండ్ నాట్ బై డిజైర్, యాజ్ ఇన్ ది ఎర్లియర్ కేసెస్. నెక్స్ట్, ఆస్పిరెంట్స్ ఆన్ ద ఫిజికల్ ప్లేన్. సాధకులు భూమి మీద మానవులుగా ఉన్నప్పుడు యూజ్ ద సూత్రాత్మ యాజ్ ఇట్ పాసెస్ త్రూ ద టూ లోవర్ సబ్ ప్లేన్స్ ఆఫ్ ది abstract levels of the mental plane and are beginning gradually to build the antahkarana or the bridge between the triad and the personality. కనుక ఆస్పిరెంట్స్ వాళ్ళు ఎలా చేస్తారంటే, ఉన్నటువంటి ఈ సూత్రాత్మని ఛానల్ని వాళ్ళు చక్కగా ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్కి, అంతఃకరణ నిర్మాణమునకు వాళ్ళు వినియోగించుకుంటారు. అంటే వీడికి ఉండేటువంటి ఈ లెవెల్స్ని వీడు చక్కగా అటువైపు ఫోకస్గా వీడు చేసుకుంటాడు అన్నమాట ఈ సూత్రాత్మని. అంటే వీడికి ఉన్నటువంటి ఆలోచనలని, వీటిని వాటిని, వాడికి ఉన్నటువంటి జ్ఞానమును, వీటిని అన్నిటినీ వాడు అంతఃకరణ నిర్మాణమునకు వినియోగించుకుంటాడు. అంటే ఉదాహరణకు ఒక 10 రూపాయలు ఉందనుకోండి ప్రతి వాడు, ఒక యావరేజ్ మ్యాన్ ఏం చేస్తాడు? వాడి వరకు ప్రతిరోజు బియ్యం కొనుక్కొని వాడి వరకు వండుకొని తినేవాడు ఒకడు, వాడు యావరేజ్ మ్యాన్ అన్నారు. అలా కాకుండా వాడు కుటుంబానికి వాడికి పంచిపెట్టి చక్కగా వాడి కుటుంబానికి ఉండేది చూసుకునేవాడు ఇంటలెక్చువల్. అలా కాకుండా ఓ 10 మందికి ఉపయోగపడేటట్టుగా చూసుకునేటువంటి వాడు ఆస్పిరెంట్. ఇలా to build the antahkarana or the bridge between the triad and the personality, the power of the ego can begin to make itself felt. ఆ స్థితికి వెళ్ళేటికి ఎప్పుడైతే అంతఃకరణ నిర్మాణం అవుతుందో అప్పుడు ఈగో అన్నటువంటిది ఇట్ సెల్ఫ్ ఫెల్ట్. చక్కగా మన ఇంట్లో 5 గదులు ఉంటే 5 గదులు చక్కగా కనబడతాయి. హాల్లో కూర్చుంటామండి, ఏదో డైనింగ్ రూమ్లో భోజనం చేస్తాం, బెడ్రూమ్లో పడుకుంటాం, సోఫా రూమ్లో ఇంకోటి చేసుకుంటాం, ఇలా ఉంటుంది మనకి. ఇప్పటిదాకా ఆ రూమ్ అని తెలియదు. ఆ రూమ్ ఉంటే ఆ రూమ్ కూడా ఎలా వాడుకోవాలో తెలిసేటువంటి వాడు ఆస్పిరెంట్. ఈ విధంగా ఉంది. ఫర్దర్ దీని కంటిన్యూషన్ మనం రేపు చదువుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.